మనకు అనుమతిస్తాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, దేవునిని ప్రేమించే వారికి అనగా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని రాయబడి ఉంది. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు ఈ భూమి మీద ఉన్నారు. ఎవరు దేవుణ్ణి ప్రేమించేవారు అంటే అనగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు. ఇందాక దైవజనుడు ప్రార్థన చేస్తా ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారనే మాటనెత్తి ప్రార్థన చేశాడు. మత్తయి భక్తుడు రాస్తూ ఆ మాటని ఉటంకిస్తాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ దేవుని సృష్టి, దేవుని సృష్టితోని చేయబడ్డారు, దేవుని చేతుల ద్వారా నిర్మించబడ్డారు. అయితే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు పిలిచాడు. అందరూ ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో లేక ఆయన ఆలోచన సంకల్పంలో ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ పిలిచింది దేవుడు అందరినీ పిలిచాడు, కానీ వచ్చింది మాత్రం అందరు రాలా, కొంతమంది వచ్చారు. అందరికీ వినపడింది, కానీ అందరూ రావడానికి ఇష్టపడలా. ఎందుకు ఇష్టపడలేదు అని అంటే ఒకే ఒక మాట మనం చెప్పొచ్చు, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని, లోక సంబంధమైన వాటిని ప్రేమించారు. పిలవటం దేవుడు ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఊరిలో, ఏదో గ్రామంలో, ఏదో ఒక వ్యక్తిని ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో పిలుస్తానే ఉన్నాడు. ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి వచ్చిన వాళ్ళని ఏమన్నా దేవుణ్ణి ప్రేమించేవారు అని దేవుని వాక్యం చెప్పింది. ఎవరైతే ఆ పిలుపుకు లోబడకుండా దాటి వెళ్ళిపోతున్నారో వాళ్ళని దేవుని ప్రేమించని వారు అని చెప్పొచ్చు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు చేసే పని ఏంది అంటే, ఎవరైతే దేవుని పిలుపుకి లోబడి లేక ఆయన స్వరానికి విధేయత చూపించి యేసుక్రీస్తుని తమ హృదయంలోకి చేర్చుకొని తమ హృదయాన్ని దేవాలయంగా మార్చుకొని, దేవాలయంగా మార్చుకొని, ఎవరైనా క్రీస్తుని ఎరిగి క్రీస్తుని గురించి తెలుసుకొని క్రీస్తుని హృదయంలోకి చేర్చుకుంటే ప్రతి హృదయం దేవాలయం. ఒకవేళ క్రీస్తుని హృదయంలోకి చేర్చుకోకపోతే, నేను బైబిల్ చెబుతున్న మాట చెబుతున్నా, నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ వాళ్ళ హృదయం దెయ్యాలకు ఆలయం. ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని హృదయంలో ఉన్నాడా? యేసుక్రీస్తుని స్వంత రక్షకునికి అంగీకరించావా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ బాప్తీసం పొందేవా? ఒకవేళ నువ్వు క్రీస్తుని హృదయంలోకి చేర్చుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ బాప్తీసం పొందితే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీ హృదయము దేవాలయము.